తాజాగా ఇరాన్కి అనుకూలంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా సుమారుగా 21 దేశాలు ఏకమయ్యాయి. అయితే ఈ మీటింగ్ కూడా జరిగింది. ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ చేశారు 21 దేశాలు. 2 రోజుల క్రితమే ఈ మీటింగ్ జరిగింది. ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అన్ని దేశాలకు సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ అందరూ కూడా భేటీ అయ్యారు. కానీ చాలా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి ఒక లెటర్ విడుదలైంది. ఆ లెటర్ ఆధారితంగానే ఈ విషయం బయటికి పొక్కింది. సో 21 దేశాలు ఇరాన్కి మద్దతుగా నిలబడ్డాయి. 21 దేశాలకు సంబంధించి ఆ పేరు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంట్లో అరబ్, ఆఫ్రికన్ అండ్ ఇస్లామిక్ దేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ యుద్ధం నేపథ్యంలో వారంతా కూడా భేటీ అయినట్టు తెలుస్తోంది. దాంట్లో మిడిల్ ఈస్ట్ జోన్ ఫ్రీ ఫర్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ అదర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని న్యూక్లియర్ వెపన్స్ నుంచి అదర్ మాస్ డిస్ట్రక్షన్స్ నుంచి ఫ్రీగా చేయాలి, దాని ఒక స్వతంత్రంగా చేయాలని ఒక ఆలోచనతో వారంతా ఏకమైనట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ మాత్రమే ఒకే ఒక్క దేశం నాన్ ప్రిలిఫరేషన్ ట్రిటీ ఎన్పిటి పైన సంతకం చేయకుండా ఉంది. అయితే ఇరాన్ సంతకం చేసింది, కానీ తాము ఎప్పుడైనా ఆ ట్రిటీ నుంచి బయటికి వైదొలుగొచ్చేటువంటి ఒక ఆలోచనతో ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని వాడుతానని చెప్తోంది. కానీ ఇజ్రాయెల్ సంతకం చేయలేదు. ఇరాన్ ప్రయోగించదు మాకు నమ్మకం అని, కానీ ఇజ్రాయెల్ ప్రయోగిస్తోంది, చాలా దాష్టికంగా ప్రవర్తిస్తోందని చెప్పి 21 దేశాలు చెప్తున్నాయి. ఇంతకీ ఆ 21 దేశాలు ఏంటి అంటే కనుక ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ. ఒకసారి మీకు మ్యాప్ ప్లే చేస్తాను, ఒకసారి పీసీఆర్ మ్యాప్ ప్లే చేయండి. ఎస్, రైట్ సైడ్ బాక్స్లో ఒకసారి ఆ మ్యాప్ గమనించండి, మ్యాప్ని హోల్డ్ చేయండి. దాంట్లో చూడండి ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ, ఖతర్, జోర్డాన్, యుఏఈ, పాకిస్తాన్, బహ్రెయిన్, అల్జీరియా, మౌరిటానియా, లిబియా, ఇరాక్, కువైట్, ఓమన్, సుడాన్, సోమాలియా, డిస్బోటి, కోమరోస్, గాంబియా, చాడ్ అండ్ బ్రునెయి. ఈ 21 దేశాలు ఇరాన్ వైపు వెళ్ళబడుతున్నాయి. వారంతా కోరుకుంటున్నది ఒకటే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ న్యూక్లియర్ ఫ్రీగా, అట్ ది సేమ్ టైం మాస్ డిస్ట్రక్షన్ విత్ అదర్ వెపన్స్. ఇటన్నిటి విషయంలో అసలు యుద్ధం జరగకూడదు, న్యూక్లియర్ ప్రయోగం జరగకూడదు, ఏ ఇతర వెపన్స్ అయినా ఉపయోగించి అక్కడ మారణ హోమం సృష్టించకూడదు. ఇది వాళ్ళు కోరుకునేది. సో ఈ లక్ష్యంగానే 2 రోజుల క్రితం అంటే జూన్ 17న వీరంతా కూడా ఏకమైనట్టు తెలుస్తోంది. వీరంతా కూడా ఒక మీటింగ్కి హాజరయ్యారు. ఆలస్యంగా ఈ విషయం వెల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని కూడా వెల్లడించింది మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ పాకిస్తాన్. పాకిస్తాన్ నుంచి ఆ లెటర్ విడుదలైంది. ఆ లెటర్లో మళ్ళీ మీరు గమనించండి, లెటర్లో కనిపిస్తున్నటువంటి విధంగా ఇన్ ద లైట్ ఆఫ్ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ రీజనల్ డెవలప్మెంట్స్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా పెద్ద ఎత్తున ఒక యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధానికి సంబంధించి ఈ యొక్క విషయాన్ని ర్యాపిడ్గా ఎవాల్వ్ అవుతున్నటువంటి ఈ డిస్ప్యూట్స్ని కంట్రోల్ చేయడంలో భాగంగా మేమంతా ఏకమయ్యామని చెప్తున్నారు. దాంట్లో ఆన్ గోయింగ్ మిలిటరీ అగ్రిగేషన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అగేన్స్ట్ ఇరాన్. ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాష్టికంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ ఘటన పైన, ఇరాన్ పైన ఇజ్రాయెల్ మారణ హోమానికి సంబంధించిన అంశంలో మేమంతా ఏకమయ్యామని చెప్తూ ఆయా దేశాల పేర్లు ప్రస్తావించారు ఇక్కడ. సో మేమంతా కోరుకుంటుంది ఒకటే, 13th ద రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సిన్స్ ద 13th of June 2025. 13వ తేదీన మొదట ఈ దాడులు ప్రారంభమై ఇరాన్ సుమారుగా వారం రోజులు కావస్తోంది. అయితే ఆ దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో దాడిని మేము ఉపేక్షించడం లేదు, చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఇప్పటితో యుద్ధాన్ని ఆగకపోతే మేము ఇరాన్ వైపు నిలబడతామని చెప్తున్నారు. అయితే G7 దేశాలు ఎప్పుడైతే ఇజ్రాయెల్కి మద్దతుగా నిలబడ్డాయి, 2 రోజుల క్రితమే ఇది చాలా క్లియర్గా ప్రకటించారు. అంటే మొన్న జూన్ 17వ తేదీన G7 దేశాలని ఎస్ మేమంతా ఏకమయ్యాం, ఇరాన్ న్యూక్లియర్ వార్ని ప్రయోగిస్తానంటోంది కాబట్టి ఇజ్రాయెల్ వెంట నడుస్తామన్నటువంటి ఒక మాటని G7 దేశాలు చెప్పుకొచ్చాయి. అదే రోజున 21 దేశాలు ఏకమయ్యాయి. 21 దేశాల్లో ఆఫ్రికన్ నేషన్స్ ఉన్నాయి, ఇస్లామిక్ నేషన్స్ ఉన్నాయి, అరబ్ కంట్రీస్ ఉన్నాయి. వీరంతా ఏకమైపోయి ఇరాన్ వైపు నిలబడ్డారు. ఇరాన్ న్యూక్లియర్ వార్ని ప్రయోగించదు, ఎన్పిటిలో సైన్ చేసింది, ఇజ్రాయెలే సైన్ చేయలేదు. 13వ తేదీన ఆ దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 13వ తేదీన సుమారుగా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి చాలా కీలకమైన ఎయిర్ బేసెస్ని కుప్పకూల్చింది. సో టెహరాన్, నతన్జా, తబ్రిజ్, ఇషాఫహాన్ ఈ ప్రాంతాల్లో ఇరాన్లో ఇజ్రాయెల్ దాడి చేసిన క్రమంలోనే వాటన్నిటిని చాలా తీవ్రంగా కొట్టిపారేస్తున్నాం. ఈ దాడి చాలా తీవ్రంగా ఉంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించామని వారంతా మాట్లాడుతున్నారు. موشک میاد پایین. برو రైట్. అయితే ఈ మొత్తానికి ఈజిప్టియన్
ఫారెన్ మినిస్టర్ బాదర్ అబ్దెల్టీ ఆయన మధ్యవర్తిత్వం వహించి 21 దేశాలను ఏకం చేసినట్టు తెలుస్తోంది. ఈజిప్టే ఈ 21 దేశాలు ఏకమవడం కోసం ప్రయత్నాలు కొనసాగించింది. దాంట్లో వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, డేంజరస్ ఎస్కలేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్ అగేన్స్ట్ ఇరాన్. ఇది ఆగిపోవాలి. చాలా డేంజర్గా ఇజ్రాయెల్ మిలిటరీ ఇరాన్ పై దాడి చేస్తోంది. అక్కడ 10 మంది న్యూక్లియర్ సైంటిస్టుని హతమార్చింది. సుమారుగా 10ల సంఖ్యలో మిలిటరీ కమాండర్ని హతమార్చింది, ఆర్మీ చీఫ్ని హతమార్చింది, ఎయిర్ ఫోర్స్ చీఫ్ని హతమార్చింది. అయితే ఈ మారణ హోమాన్ని ఎస్కలేషన్ ఇంకా కొనసాగిస్తోంది. ఎస్కలేషన్ అనే పదం ఇక్కడ దాన్ని ఏమంటారు, ఇంకా చాలా ఎక్కువగా చేస్తుందనడానికి ఎస్కలేషన్ అనే పదం వాడుతుంటారు. సో ఎస్కలేషన్ ఆఫ్ డేంజరస్ ఇజ్రాయెలీ మిలిటరీ యాక్షన్ అగేన్స్ట్ ఇరాన్, ఇది ఆగిపోవాలి, వాళ్ళు ఇదంతా కోరుకుంటున్నారు. సో ఈజిప్ట్ ఫారెన్ మినిస్ట్రీ దీన్ని లీడ్ చేసినట్టు తెలుస్తోంది. 21 దేశాలు మొత్తం కూడా ఏకమయ్యాయి. దాంట్లో మళ్ళీ మీకు పేర్లు చెప్తున్నాను, అక్కడ ఫ్లాగ్స్ కూడా కనబడుతున్నాయి ఆ దేశాలకు సంబంధించి. ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్, జోర్డాన్, యుఏఈ, పాకిస్తాన్, బహ్రెయిన్, అల్జీరియా, మౌరిటానియా, లిబియా, ఇరాక్, కువైట్, ఓమన్, సుడాన్, సొమాలియా, కామరోస్, గాంబియా, చడ్ అండ్ బ్రునెయి. సో ఇవన్నీ కూడా ఏకమయ్యాయి. వారంతా చెప్తుంది ఒకటే, ఇజ్రాయెల్ ద మినిస్ట్రీస్ డిమాండ్ అన్ ఇమీడియట్ హాల్ట్ టు ఇజ్రాయెలీస్ హోస్టాలిటీస్. ఇజ్రాయెల్ వైపుగా వెళ్ళేటువంటి ఏదైనా కూడా వెంటనే నిలిపివేయాలని చెప్పి వారంతా కోరుకుంటున్నారు. ఆ మినిస్టర్స్ అందరూ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఆయా దేశాలకు సంబంధించిన వారంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ హోస్టాలిటీస్, ఇజ్రాయెల్ శత్రుత్వాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మరియు ఉద్రిక్తతలను తగ్గించడం మరియు సమగ్ర కాల్పు విరమణ అవసరానికి నొక్కి చెప్పారు. మీరు వెంటనే మీ యుద్ధాన్ని, మీరు ప్రయోగించే మిసైల్స్ని, మీ యొక్క మారణ హోమాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి ఇజ్రాయెల్కి ఆ 21 దేశాలు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాయి. ద ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్స్ ఎంఫసైజ్డ్ ద అర్జెంట్ నెసెసిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ మిడిల్ ఈస్ట్ జోన్ ఫ్రీ ఫర్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ అదర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. వారంతా కలిసి ఏకడానికి ఒకటే ఒక లక్ష్యం, న్యూక్లియర్ వెపన్స్ని వినియోగించడం, మాస్ డిస్ట్రక్షన్, ఆయా దేశాలు చాలా భారీ నష్టాన్ని చవిచూడడం, ఏ ఇతర వెపన్స్ అయినా కూడా అటువంటిది జరగకూడదు. ఇక్కడ మిడిల్ ఈస్టర్న్ జోన్స్ మొత్తాన్ని కూడా మనం ఒక న్యూక్లియర్ ఫ్రీ దేశంగా, న్యూక్లియర్ ఫ్రీయే కాదు డిస్ట్రక్షన్ ఫ్రీ దేశాలుగా మనం చూడాలి. అందుకే ఈ రకం నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారంతా చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ లెటర్ ఎవరు రిలీజ్ చేశారు తెలుసా? పాకిస్తాన్ రిలీజ్ చేశారు. పాకిస్తాన్ కూడా 21 దేశాల్లో ఒక భాగస్వామిగా ఉంది. అంతేందుకు మీరు ఈ మధ్య ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో ఫాతే అనే మిసైల్ చూసారు కదా, అది ఇరాన్ అండ్ పాకిస్తాన్ కలిసి తయారు చేసినటువంటి మిసైల్ అది. సో ఫాతే మిసైల్ని అటు ఇరాన్ ఇజ్రాయెల్ పైన ప్రయోగించిన మిసైల్ 2 దేశాలు కూడా కలిసి ప్రయోగించాయి వాటిని. సో ఇప్పుడు ఈ విషయాన్ని 21 దేశాలు ఏకమయ్యాయనేటువంటి విషయాన్ని కూడా పాకిస్తానే ధృవీకరించింది. పాకిస్తానే తమ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. సో ప్రస్తుతానికి పాకిస్తాన్ ఈ విషయాన్ని వెల్లడించడంతో ఇది బహిర్గతమైంది. 2 రోజుల క్రితమే 21 దేశాలు కూడా భేటీ అయ్యాయి. ఇది చాలా క్లియర్గా చెప్తున్నారు, ఓన్లీ వయబుల్ మీన్స్ టు రీచ్ సస్టైనబుల్ అగ్రిమెంట్ రిగార్డింగ్ ద ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ప్రస్తుతానికి ఇరాన్ ఆల్రెడీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైన సంతకం చేసింది కాబట్టి తనను తాము రక్షించుకోవడం కోసం మాత్రం ఈ రకంగా మాట్లాడుతోంది. కానీ అక్కడ న్యూక్లియర్ ప్రయోగం జరగదు, మేము హామీ ఇస్తున్నాం. కానీ ఇజ్రాయెల్ మాత్రం డెఫినెట్గా వెనక్కి తగ్గాల్సిందే, ఈ దాడిలో వెనక్కి తీసుకోవాల్సిందే, లేదంటే అంతా ఏకమైపోయి ఇజ్రాయెల్ అంతా చూస్తామనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఎస్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా డొనాల్డ్ ట్రంప్ యొక్క ట్రిక్ మీకు అర్థమైందా? డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నా అర్థమైందా? ఈ ఇరాన్, అరబ్, ఆఫ్రికన్ అండ్